అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్న రైతన్నలకు మరి కాసేపట్లో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి నిధులను అయితే విడుదల చేయడానికి సంతకం అయితే చేయబోతున్నారన్నమాట. ఇక ముందుగా ఏ జిల్లాల రైతులకు ఈ రైతు భరోసా కింద మొదటి విడత డబ్బులు జమ అవుతాయి, అలాగే పీఎం కిసాన్ కింద 17వ విడత నిధులు ఎప్పటి నుంచి జమ అవుతాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, దయచేసి లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోని కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అలాగే 4వసారి ముఖ్యమంత్రిగా సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఆయన ప్రమాణ స్వీకారం అనంతరం కూడా రైతులకు తొలి సంతకం చేస్తామని చెప్పడం జరిగింది. కానీ మనకు నిన్న సమయం లేనందువల్ల మనకు ఆయన సంతకం అయితే చేయలేదన్నమాట. ఇక ఈరోజు మనకు రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి వర్షాలు అయితే కురుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా. ఈ వానాకాలానికి సంబంధించినటువంటి మనకు రైతులు పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను అయితే విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక అంతేకాకుండా ఇప్పటికే మన ప్రధానమంత్రి మోదీ గారు కూడా మనకు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కూడా రైతులకు పీఎం కిసాన్ 17వ విడత నిధులకు సంబంధించి కూడా తొలి సంతకం అయితే చేశారనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు రైతు భరోసా మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి రైతుల ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం తరపున 7,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపున 2,000 రూపాయలు, మొత్తం 9,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి వస్తుందని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. ఇది ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.